చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో కృష్ణ అనే ఒక దర్జీ ఉండేవాడు. అతను తన సొంత ఊర్లోనే మిషన్ కుట్టుకుంటూ వచ్చిన డబ్బుతో కుటుంబాన్ని గడిపేవాడు. ఒక రోజు అతను ఎప్పటిలాగే తన దుకాణానికి వెళ్ళాడు. అక్కడ తన పని చేసుకుంటూ ఉండగా అతని భార్య అక్కడికి వచ్చి, ఏమండి, ఇంట్లో సరుకులేమీ లేవు, నేను ఉదయమే చెప్దామనుకున్నాను, కానీ మీరు ముందుగానే ఇక్కడికి వచ్చేసారు. సరేలా, ఇప్పుడు నా దగ్గర డబ్బు లేదు, సాయంత్రం వరకు చూద్దాం, నేను ఏదో ఒక విధంగా సరుకులన్నీ ఇంటికి తీసుకొస్తాను, నువ్వు వెళ్ళు. అందుకు ఆమె సరే అని చెప్పి అక్కడి నుండి ఇంటికి బయలుదేరింది. అతను అక్కడ తన పని చేసుకుంటూ ఉంటాడు. చీకటి పడుతుంది. ఇంకా కొంచెం ఈ డ్రెస్ కుట్టడం మిగిలిపోయింది, రేపు ఉదయం కుట్టి లక్ష్మికి అందిస్తే ఆమె డబ్బులు ఇస్తుంది అనుకుంటూ ఉంటాడు. అతని సంభాషణ అంతా దూరంలో చెట్టు మీద కూర్చొని ఒక దయ్యం వింటూ ఉంది. అబ్బా, ఆ వస్త్రం ఎంత అందంగా ఉందో, నాకు దాన్ని ధరించాలనుంది. అతను ఎప్పుడెక్కడ బయటకు వెళ్తాడా అని చూస్తున్నాను, తొందరగా వెళ్ళిపోతే బాగుండు అనుకుంటూ ఉంటుంది. ఇంతలో అతను తన దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్తాడు. అతను అక్కడి నుండి వెళ్ళిన వెంటనే దయ్యం అతని షాప్ లోకి వెళ్తుంది. అతను కుట్టిన వస్త్రాన్ని చూస్తుంది. అయ్యో, ఇది ఇంకా పూర్తిగానే లేదే, దీన్ని కుట్టడం నేను పూర్తి చేసి ఒకసారి వేసుకుని చేస్తాను అనుకుని దాన్ని కుట్టింది. అలా కొంత సమయానికి కుట్టడం పూర్తయిపోతుంది. దాని తర్వాత అది వేసుకుని చూస్తుంది. అబ్బా, ఎంత చక్కగా ఉందా అంటూ సంతోషపడుతూ అటు ఇటు చూస్తుంది. అప్పుడు దానికి రకరకాల వస్త్రాలు కనిపిస్తాయి. వామ్మో, ఇక్కడ రకరకాల వస్త్రాలు ఉన్నాయి, వాటన్నింటినీ నాకు నచ్చిన మోడల్లో కుట్టుకొని వేసుకుంటాను అనుకుని అక్కడ ఉన్న వస్త్రాలతో తను నచ్చిన మోడల్లో బట్టలు కుట్టడం మొదలెడుతుంది. ఇదిలా ఉండగా ఇంటికి వెళ్లిన కృష్ణ భార్యతో, క్షమించు శారదా, ఈ రోజు బట్టలు కుట్టడం పూర్తి కాలేదు, అందుకే డబ్బులు అందలేదు, రేపు ఉదయాన్నే డబ్బు వస్తుంది. ఏవండి, నేను తినకపోయినా పర్వాలేదు, కానీ మీరు ప్రతిరోజు పనికి వెళ్తున్నారు, తినకపోతే మీ ఆరోగ్యం ఏమైపోతుంది? మన తలరాత బాగోలేదు, ఉంటే ఏంటి పోతే ఏంటి, అన్నింటికి ఆ పైవాడే ఉన్నాడు, కానీ కట్టుకున్న పాపానికి కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాను, అది నా బాధ అంటూ ఇద్దరు బాధపడతారు. అలా కొంతసేపు మాట్లాడుకుని వాళ్ళిద్దరూ విశ్రాంతి తీసుకుంటారు. అక్కడ దయ్యం తనకు కావలసిన వస్త్రాలు కుట్టుకొని వాటిని ధరించి సంతోషిస్తూ ఉంటుంది. ఇంతలో తెల్లవారిపోతుంది. దయ్యం వాటన్నింటిని వదిలిపెట్టి అక్కడి నుండి మాయమైపోతుంది. మరుసటి రోజు ఉదయం కృష్ణ తన షాప్ కి వస్తాడు. అక్కడ రకరకాల వస్త్రాలు కుట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోతాడు. అరే, ఇదంతా ఎవరు చేశారు? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత అందమైన వస్త్రాలు కుట్టాలంటే చాలా సమయం పడుతుంది, కానీ ఇదంతా ఎవరు చేశారు? ఎందుకు చేశారు? నాకు అసలు ఏం అర్థం కావటం లేదే. పోనీలే, వీటిని అమ్ముకుంటే నాకు డబ్బు బాగా వస్తుంది అనుకుని ఆ బట్టలు తీసుకొని ఒక దుకాణం దగ్గరికి వెళ్తాడు. అక్కడ ఉన్న వారితో తగిన రేటుకి మాట్లాడి వాటిని అందించి డబ్బు తీసుకుంటాడు. తర్వాత అతనికి కావలసిన సరుకులు తీసుకుని ఇంటికి వెళ్తాడు. అక్కడ తన భార్యకి జరిగిన విషయమంతా చెప్తాడు. ఆమె కూడా దాన్ని విని ఆశ్చర్యపోతుంది. ఆ రోజు రాత్రి సమయం దయ్యం మళ్ళీ అక్కడికి వెళ్తుంది. అక్కడ మళ్ళీ తనకి కావలసిన వస్త్రాలను తనే స్వయంగా కుట్టుకుంటుంది. తర్వాత వాటిని వేసుకుని సంతోషిస్తుంది. అలా ప్రతిరోజు దయ్యం రాత్రి సమయం అక్కడికి రావటం, తనకు నచ్చినట్టుగా అక్కడ ఉండటం అలవాటైపోయింది.